ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్దాం. టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక్కసారి లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. టాపిక్ చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే టాపిక్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. ఈరోజు టాపిక్ మొదలు పెడదాం. రాజకీయ నాయకులపై స్పష్టమైన అవగాహన లేక, పార్టీల భావజాలాలు తెలియక ఓటు వేస్తున్నాం. ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచిద్దాం. బీజేపీ మోదీ గారికి ఓటు వేస్తే తెలంగాణలోని గోదావరి నీటిని తమిళనాడుకు తరలించుతారట. 2, హైదరాబాద్ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తారట. తెలంగాణ ప్రజలు ఆర్థికంగా నష్టపోవాలా? గోదావరి నీటిని తమిళనాడుకు తరలిస్తే ఖమ్మం జిల్లా దుమ్ముగూడెం ఎత్తిపోతల పథకం, సీతారామ ప్రాజెక్టు నిలిపివేస్తే రైతులు నష్టపోతారు. రైతుల భూములు పోడు భూములు అవుతాయి. తెలంగాణ ఖమ్మం జిల్లా రైతుల భూములు పోడు భూములు అవుతాయి. తెలంగాణ గోదావరి జలాలు తమిళనాడుకు తరలిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క గారు ఊరుకుంటారా? మోడీ గారు 10 సంవత్సరాల పరిపాలనలో రూపాయి విలువ 4 రెట్లు పడిపోయింది. ఉచితాలు ఇవ్వలేక మన రాష్ట్ర ప్రభుత్వాలు, మన దేశం వేల కోట్ల రూపాయలు అప్పులు తెస్తున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ సరి అయిన మార్గంలో నడిపించటంలో మోడీ గారు విఫలమయ్యారు. భారత ఆర్థిక సంస్కరణలను చేయడంలో మోడీ గారు విఫలమైనారు. బీజేపీ హిందూ మతాన్ని ఆదరిస్తుందని హిందువులు నమ్మేలా చేస్తున్నారు. వాస్తవానికి క్రిస్టియన్ మతానికి మత ప్రచారానికి, ముస్లిం మతానికి మత ప్రచారానికి గ్రామ స్థాయి నుండి, మండల స్థాయి నుండి, జిల్లా స్థాయి నుండి, రాష్ట్ర స్థాయి నుండి, దేశ స్థాయి వరకు మతకర్తలు, మత సంఘాలు ఉన్నాయి. హిందూ మతానికి మత ప్రచారకులు లేరు, మత సంఘాలు లేవు. దేశవ్యాప్తంగా మోడీ గారు హిందూ మత సంఘాలను తయారు చేయడంలో విఫలమయ్యారు. హిందూ మత సనాతన ధర్మం చాలా గొప్పది. హిందువులు మతం మారుతారు, కానీ ఒక క్రిస్టియన్, ముస్లిం అయినా ఏ రోజైనా మతం మారారా? అనాది నుండి వస్తున్న హిందూ మత సాంప్రదాయాలకు విలువలనిద్దాం. అయితే హిందూ మత సాంప్రదాయ విలువలు కాలక్రమేణా చాలా వరకు తగ్గుతూ వస్తున్నాయి. ముందు హిందూ మత సాంప్రదాయ విలువలు కాలగర్భంలో కలిసిపోయేలా ఉన్నాయి. అయోధ్యలో రాముల వారి గుడి కట్టడంతో పాటు హిందూ మత సాంప్రదాయాలకు విలువలు ఇచ్చి గ్రామస్థాయి నుండి దేశస్థాయి వరకు హిందూ మత ప్రచార సంఘాలను ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకత ఎంతో ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్, అండ్ లైక్ చేయండి. 100% వేరే వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్.